నీకు క్యాపిటల్ డెవలప్మెంట్ ఏమైనా ఐడియా ఉందంటే 3 ముక్కలాటాడేసి వెళ్ళిపోయావు. తర్వాత కోటి సంతకాల సేకరణ వచ్చి సెంట్రల్లో ఒక మాట, స్టేట్లో ఒక మాట, నీ పార్టీయే మాట్లాడుతుంది. నువ్వు తీసిన రిషికొండ గురించి ఆ రోజు ఇనాగ్రేట్ చేసేటప్పుడు నీ మినిస్టర్ రోజా, అమర్నాథ్ ఒకటి చెప్తారు, నువ్వు వచ్చి ఈరోజు ఇంకో సిద్ధాంతం చెప్తావు. పనికి రాని మాటలు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇంతో కంపారిజన్ కాదు ఇది. ఏనుగు అడవిలో వెళ్తున్నప్పుడు చెట్లుని విత్తనాలని అవి తినేసుకుంటూ వెళ్ళి వాటి షిట్లో విత్తనాలు వేసుకుంటూ వెళ్తే అడవి పెరుగుతూ ఉంటుంది అంటారు. ఎలిఫెంట్సే మనకి ఫారెస్ట్ డెవలప్మెంట్కి ఎక్కువ యూజ్ అవుతాయి అంటారు. వాటి నుంచి పడిన షిట్ నుంచి మొక్కలు వస్తాయని. అలా కూర్చొని ఈరోజు రాష్ట్రం అంతటా అబద్ధాలు నాటుకుంటూ వెళ్తే ప్రజలు నమ్ముతారని ఒక ఆశ. ఈరోజు తప్పేం లేదు, ఇలా చేస్తున్నారు వీళ్ళు కూర్చుని. ఇప్పుడు ఇన్ని అజ్ఞాని సీడ్ చేసిన తర్వాత, అజ్ఞానానికి సంబంధించిన సీడ్స్ రాష్ట్రంలో వేసిన తర్వాత ఒక చిన్న క్లారిఫికేషన్ మాట్లాడుకుందాం. వాట్ ఈస్ పీపీపీ అండ్ ప్రైవేటైజేషన్? మనం ఇక్కడ స్టేట్ మొత్తంలో రైజ్ అవుతున్న కొన్ని పాయింటర్స్ నేను తీసుకున్నాను. ఆ పాయింటర్స్కి లిటిల్ స్మాల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే కంప్లీట్ చేద్దాం. ఈస్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ సేమ్ యాజ్ ప్రైవేటైజేషన్? నో. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రైవేటైజేషన్కి చాలా డిఫరెన్స్ ఉంది. ప్రైవేటైజేషన్లో మొత్తం కంట్రోల్ అవనండి, సీట్స్ అవనండి, మేనేజ్మెంట్ అవనండి, మొత్తం ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం. కానీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో గవర్నమెంట్కి ల్యాండ్ హోల్డింగ్ ఉంటుంది, గవర్నమెంట్కి రన్నింగ్ హోల్డ్ ఉంటుంది, సీట్స్ విషయంలో గవర్నమెంట్కి 50% పైన వాటా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ప్రైవేట్ వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్కి సీట్లు అమ్ముకోకుండా అక్కడ ఒక స్ట్రిక్ట్ రూల్స్, రెజిమెంటల్ రూల్స్ ఫాలో చేయించే కెపాసిటీ గవర్నమెంట్కి ఉంటుంది. ఇది పీపీపీ మోడల్. ప్రైవేటైజేషన్కి ఉన్న మోడల్ వేరు. కానీ జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి చూస్తే కనుక మేనేజ్మెంట్ సీట్స్ అమ్మేద్దాం అనుకున్న మాట కూడా అన్నాడు తన వీడియోలో. చెక్ చేసుకోండి వెళ్ళి. ఈరోజు మాట మార్చి పీపీపీకి ప్రైవేటైజేషన్కి జనాలకి డిఫరెన్స్ అర్థం కాకుండా చేసే పరిస్థితిలో ఉన్నాడు ఇతను. గో బ్యాక్ అండ్ చెక్ హిస్ హిస్టరీ. అప్పుడు అర్థం అవుతుంది 2 నాలుకలు ఏ విషయం మీద వస్తున్నాయో.